మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ కొంతమంది అభ్యర్థులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి కాకతీయ డిగ్రీ కళాశాల దగ్గర మనం ఉన్నాము. కనీసం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందన్నటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నారు. కనీసం బోర్డు కూడా సరిగా లేకపోవడము, ఆ బోర్డులపై పోస్టర్లు కూడా వేయడాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. కనీసం గేట్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితులు, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ కాలేజీ సెంటర్ ముందు ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు తప్ప దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులకు సెంటర్ గురించి ఒక అవగాహన లేకపోవడం, చాలామంది కన్ఫ్యూజన్లో కూడా ఉండడాన్ని కూడా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ దానికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. ఎక్కడ బోర్డు ఉన్నప్పటికీ కూడా బోర్డు చెట్లు కూడా నరకని పరిస్థితి, ఆ కొమ్మలు అడ్డంగా ఉండడం వల్ల వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాకతీయ డిగ్రీ కళాశాల సెంటర్ ఎక్కడ ఉందన్న దాని మీద కూడా వచ్చి ఇక్కడ అడగడాన్ని కూడా వాళ్ళ సమయాభావాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒకసారి మనం చూస్తున్నాము, ఇక్కడ కాకతీయ డిగ్రీ కళాశాల బోర్డు అయితే మనం చూస్తున్నాము. కానీ అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పినారు, కానీ బోర్డు కూడా కనబడే విధంగా మినిమం చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా మనం తీసుకున్నాం. అంటే అధికారులు తీసుకునేటువంటి చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ముందు సినిమా పోస్టర్లు, అలాగే ముందు అన్ని 144 సెక్షన్ ఏర్పాటు చేశామన్నారు, అన్ని చర్యలు తీసుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం మొత్తం చూస్తున్నాము ఇక్కడ సినిమా పోస్టర్లు, అలాగే అన్ని, అంటే కాలేజీ ఒక ఎన్వైరన్మెంటే దెబ్బతినే విధంగా ఇక్కడ ఉంది. కనీసం ఇక్కడ కాలేజీ ఉందంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. కానీ దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఇక్కడ ఒకవేళ ఉన్నా కానీ లొకేషన్ పెట్టుకొని వస్తే తప్ప మళ్ళీ వాళ్ళకి అర్థం కాదు. అందరికీ ఆ ఫెసిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్ని పోస్టర్లు అతికేయడము, అలాగే పోస్టర్లు కనపడేంత క్లియర్గా బోర్డులు కూడా కనపడకపోవడాన్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే అక్కడ ముందుగా ఉండాల్సినటువంటి సిబ్బంది, కొంత వాళ్ళకు డౌట్లు క్లియర్ చేసినటువంటి సిబ్బంది కూడా కనీసం వాళ్ళు లోపలికి వాళ్ళు పరిమితమయ్యారు. గేటు బయట ఉండి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కొంతమంది అభ్యర్థుల బంధువులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఈ మామూలుగా కేడీసీ బోర్డు మీకు ఏమైనా కనిపిస్తుంది ఇక్కడ? లేదు కనిపిస్తలేదు. ఓకే, మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారు? ఇక్కడ అన్ని సినిమా పోస్టర్లు ఇవే కనిపిస్తున్నాయి, గొడవల మీద తప్ప కాలేజ్ పేర్లు అయితే ఒప్పిస్తలేవు. అంటే అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి అంటున్నారు. కనీసం దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు. అందరినీ అడిగి అనుకుంటా ఈ కాలేజ్ ఎక్కడ అని చెప్పి అడిగి అచ్చుడు అవుతాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసన్పర్తి మాది. ఓకే, అంటే ముందు కాలేజీ ఉంటే తప్ప మనకి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. చెప్పండి, మీరు అసలు కాలేజీ ఉందని మీకు తెలుసా? తెలియదు, అడుక్కుంటూనే వచ్చినాం ఇక్కడికి. కాలేజీ వాతావరణం కనిపిస్తుందా? లేదు లేదు, ఏం అవ్వపడట్లేదు, అన్ని చెట్లు తప్ప ఏం అవ్వపడట్లేదు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. చాలా మంది, కొంతమంది పోలీసులు ఇక్కడ ఉండి చూడాల్సినటువంటి పోలీసులు గేటు లోపలికే పరిమితం అయిపోయారు. ఒక్కసారి మనం దగ్గరికి వెళ్ళి ఆ గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. అందరినీ బయటకు పంపించారు, కానీ బయట ఉంటే మాత్రం కొద్దిగా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కానీ వాళ్ళు లోపలికి నీడను చూసుకుంటున్నారు, కానీ అభ్యర్థుల ఇబ్బందులు మాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే గేట్ లోపలికి పరిమితం లేదని చెప్పి అన్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే గేటు బయట ఉండి వాళ్ళందరికీ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ చెప్పాల్సినటువంటి సిబ్బంది గేటు లోపలికే పరిమితం అయిపోయారు. కానీ గేటు బయట ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పటికే చాలా ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశామని చెప్పి అన్నారు, కానీ ఇక్కడ అభ్యర్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు చాలా కూడా కనిపిస్తున్నాయి. చాలా వరకు మళ్ళొకసారి మనం చూస్తున్నాము, ఇక్కడ కాలేజీ ఎన్వైరన్మెంట్ అనేది కనిపించట్లేదు. అంటే కాలేజీ ఇంత ముందు ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకైతే కాలేజీ వాతావరణం కూడా కనిపిస్తలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మికుంట. ఓకే, ఇక్కడ కాలేజీ లొకేషన్ మీకు, అంటే ఇక్కడ కాలేజీ ఉన్నట్టు తెలుస్తుందా? ముందు నుంచే తెలుసా అండి. ఓకే, ఇక్కడ కాలేజీ బోర్డులు కనుక ఏమైనా కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ? యాక్చువల్ అయితే ఆ చెట్లు అడ్డు వల్ల కనబడట్లేదు, బట్ జనరల్ అయితే నాకు లొకేషన్ ముందే తెలుసు కాబట్టి మ్యాప్లో చూసుకొని వచ్చాను. అంటే ముందు తెలియకపోతే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే, అయితే ఇది దాదాపు కొంతమంది అడుగుదాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. ఓకే, ఇక్కడ మరి ఎగ్జామ్ సెంటర్ ఎన్వైరన్మెంట్కి ఏమైనా కనిపిస్తుందా మీకు ఇక్కడ? కనిపిస్తుంది, కానీ కొంచెం ఇంకా రాలేదనుకుంటా. దగ్గర వాళ్ళకే పడ్డది అనుకుంటున్నా ఆల్రెడీ, అందుకనే ఇంకా ఎవరు రాలేదు. బైకులు అవి ఉంటాయి కదా, వచ్చేస్తారు. ఓకే, ఇక్కడ బోర్డు సినిమా పోస్టర్లు కనిపిస్తున్నాయి, కానీ బోర్డులు కనిపిస్తలేవు. ఎక్కడ కూడా అది కనిపిస్తలేవు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? యాక్చువల్లీ అది తొలగించాలి, బట్ ఈ పోస్టర్లు కూడా ఉండడం మంచిది కాదు. ఎందుకంటే చదువుకునేటోళ్ళకి ఈ సినిమా, ఈ దృష్టి, ఇవి అన్నీ ఇంకా మోడర్న్ ఇక అట్లనే మారిపోయింది. ఇక మనం ఏం చేయలేం, అధికారులు ఇట్లున్నారు అంతే. ఓకే, అయితే ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశమే. కానీ పోస్టర్లే కనిపిస్తున్నాయి, కనీసం బోర్డు కనిపించట్లేదు.
కనీసం ఒకటి కాకతీయ ఆర్చ్ కనిపిస్తున్నంత ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండు వైపులా కూడా ఆ బోర్డు ఉన్నాయి, కానీ పోస్టర్లు అతికించడం వల్ల ఆ పేర్లు కూడా కనిపించక చాలామంది అభ్యర్థులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇట్లాంటివి ముందు జాగ్రత్త చర్యలు అన్ని తీసుకున్నామని చెప్పన్నారు. ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ను క్షుణ్ణంగా తనిఖీ చేశామని చెప్పారు. కానీ ఈ మినిమం కామన్ సెన్స్ ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా విద్యార్థుల నుంచి వస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అలాగే లొకేషన్ పెట్టుకొని వస్తే తప్ప మాకు కనిపిస్తలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కన్ఫ్యూజ్, అంటే బోర్డు ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకుందామంటే అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డుకు సంబంధించి చెట్లు ఉన్నాయి, ముందు చూస్తేనేమో బోర్డుకు సంబంధించినటువంటి వాటి మీద పోస్టర్లు ఉన్నాయి, ఇటు సినిమా పోస్టర్లు, అన్ని రకాల కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా తాము అనుమతించలేమని చెప్పి అధికారులు ఖరాఖండిగా చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.